Namaskaram. Welcome to my channel Vision Software Solutions. So today's topic is review and view menu in MS Word. So in last class we have discussed about reference menu. So how to create index, table of content, and how to create insert table of figures and insert footnote and those all things we have discussed in the last class. సో ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి డే వైజ్ క్లాసెస్ అని ఇవ్వండి. ప్రీవియస్ క్లాస్ వింటే నెక్స్ట్ క్లాస్ మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఒక టాపిక్కి చిన్న రిలేషన్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ క్లాసెస్ వింటేనే నెక్స్ట్ క్లాస్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చి రివ్యూ. సో ఆల్రెడీ మనం ఇక్కడ చూడండి, హోమ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసాం, ఇన్సర్ట్ కంప్లీట్ చేసాం, డిజైన్ కంప్లీట్ చేసాం, లేఅవుట్ కంప్లీట్ చేసాం, రెఫరెన్స్ కూడా కంప్లీట్ చేసాం. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చి రివ్యూ మెనూ. ఓకే, ఇక్కడ రివ్యూ మెనూ చూడండి. సో ఇక్కడ ఇంకొకటి, క్లాసెస్ అందరూ వింటున్నారు. క్లాసెస్ విన్న తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే సింపుల్ లైక్ చేయండి. ఓకే, అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. ఓకే, సో నెక్స్ట్ రివ్యూ మెనూ. సో ఇక్కడ చూడండి, నేను ఆటోమేటిక్గా మ్యాటర్ తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మనకి మ్యాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, రివ్యూ మెనూ ఎందుకు వాడుతాం? రివ్యూ. సో రివ్యూ అంటే ఏంటి? జనరల్గా మనం ఏదైనా ఒక వర్క్ చేసిన తర్వాత దాని రివ్యూ అంటే దాని గురించి మనం ఒకసారి రివ్యూ చేస్తాం, అంటే ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ కూడా అంతే. సో మన డాక్యుమెంట్ అంతా టైప్ చేసిన తర్వాత, అంటే మన బుక్లెట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన డాక్యుమెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలాంటి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది రివ్యూ చేస్తాం. ఇందులో జనరల్గా మనకి స్పెల్లింగ్ మిస్టేక్ మీకు ఆల్రెడీ చెక్ చేయడం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్లో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, అండర్లైన్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ సేమ్ ఆప్షన్ మళ్ళీ మనకి ఎందులో ఉంది, రివ్యూలో ఉంది. సో రివ్యూలో ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంది. దీనికి షార్ట్ కట్ F7, ఇక్కడ బ్రాకెట్లో చూపిస్తుంది చూడండి షార్ట్ కట్. సో ఇదేం చేస్తుందంటే ఎంటైర్ డాక్యుమెంట్ని, అంటే ఫ్రమ్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆటోమేటిక్గా ఎర్రర్స్ అన్ని చెక్ చేసి వన్ ఆఫ్టర్ వన్ అంటే ఎర్రర్ చూపిస్తుంది, పక్కన కరెక్ట్ వర్డ్, సజెస్టెడ్ వర్డ్ ఏముందో అది కూడా చూపిస్తుంది. మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మిస్టేక్ అనేది క్లియర్ అవుతుంది. అలాగే ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డాక్యుమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎర్రర్ని మనకి అక్కడ షో చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, రెగ్యులర్ మెథడ్లో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి సజెస్టెడ్ వర్డ్స్ వస్తాయి, ఇందులో మీకు ఏ వర్డ్ కావాలో ఆ వర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు జనరల్గా మనం చేసేది. సో అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రివ్యూలో ఉన్న స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఆప్షన్ యూస్ చేస్తున్నాను, షార్ట్ కట్ F7. సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ పక్కన విండో ఫస్ట్ వర్డ్ చూపించింది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ ఏముంది, అక్కడ PRODES సంథింగ్ ఏదో ఉంది, ఆ వర్డ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో అంటే సజెస్టెడ్ వర్డ్స్, ఇందులో మీకు ఏది కరెక్ట్ అనేది ఇక్కడ చూసుకోవాలి, అర్థమైంది కదా. సో ఇందులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇగ్నోర్ ఆల్, యాడ్, అలానే చేంజ్ ఆల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రొవైడ్స్ అనేది చేంజ్ చేయాలనుకోండి, ఇందులో కరెక్ట్ వర్డ్ ఏదో సెలెక్ట్ చేసుకుని చేంజ్ అంటే ఆ వర్డ్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా నాకు ఈ ప్రొవైడ్స్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో ఉందనుకోండి, చేంజ్ ఆల్ అంటే ఈ ప్రొవైడ్స్ అనే ఎర్రర్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రొవైడ్స్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తున్నా ఇక్కడ చేంజ్ ఆల్. సో ఆటోమేటిక్గా ఆ వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. అలానే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమైనా చూడండి, నెక్స్ట్ ఎర్రర్కి వచ్చేసింది కర్సర్. సో మళ్ళీ ప్రొసీడ్. సో ఇక్కడ మళ్ళీ సజెస్టెడ్ వర్డ్స్ చూపిస్తుంది చూడండి. సో ఇందులో మీకు ఏ వర్డ్ కరెక్ట్ అయితే ఆ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ ఇందులో నాకు ప్రొడ్యూస్ అని ఉంది కదా, ప్రొడ్యూస్డ్. సో చేంజ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ ప్రొవైడ్స్, చేంజ్ ఆల్. మళ్ళీ కోఆర్డినేట్, ఇందులో కరెక్ట్ వర్డ్ ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, చేంజ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ ఎర్రర్కి వచ్చింది చూడండి, బటన్స్, చేంజ్ ఆల్. సో అలాగే మొత్తం డాక్యుమెంట్ అంతా అదే చెక్ చేసుకుంటుంది. డాక్యుమెంట్ అంతా చెక్ చేసిన తర్వాత లాస్ట్లో చూడండి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీట్.
ఓకే. సో ఇది మెయిన్ ఆప్షన్ మనకి రివ్యూలో ఉన్న స్పెల్లింగ్ అండ్ గ్రామర్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి స్పెల్లింగ్ చెకింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రెజ్యూరర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే జనరల్గా మనం చూడండి మనకు సినానిమ్స్ అంటాం. సినానిమ్స్ అంటే ఒక వర్డ్ ఉంటుంది సేమ్ అదే మీనింగ్ ఇచ్చే ఇంకొక వర్డ్ సినానిమ్స్ అంటాం. సో అలాంటి సినానిమ్స్ మామూలుగా మనం ఏం చేస్తాం డిక్షనరీలో చెక్ చేస్తాం. మనకి ఎంఎస్ వర్డ్లో ఇన్బుల్ట్ డిక్షనరీ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పవర్ఫుల్ ఉంది. నాకు పవర్ఫుల్ అనే వర్డ్కి సినానిమ్స్ కావాలి. ఇక్కడ చూడండి రెజ్యూరర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే పక్కన చూసారా సేమ్ అదే మీనింగ్ ఇచ్చే డిఫరెంట్ వర్డ్స్. సో అక్కడ పవర్ఫుల్ అని ఉంది. పవర్ఫుల్ అంటే ఇక్కడ ఉంది ఇన్ఫ్లుయెన్షియల్, కమాండింగ్, అథారిటేటివ్, కంట్రోలింగ్. సో ఇలాగ దాని రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చాయి. సో అలా కూడా మనకి ఏంటంటే డిక్షనరీ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. దీన్ని ప్రూఫింగ్ ఆప్షన్ అంటారు. అంటే ప్రూఫింగ్ లో మనకి ఏముంటాయి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్, రెజ్యూరర్ ఆప్షన్స్, ఇంకొకటి వర్డ్ కౌంట్. ఇది అర్థమైంది కదా. అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను లుక్ అని ఉంది. సో లుక్ అని సెలెక్ట్ చేసి రెజ్యూరర్ అని క్లిక్ చేశాను అనుకోండి. చూడండి ఎపీరియన్స్, ఎక్స్ప్రెషన్, ఎయిర్, ఆస్పెక్ట్. సో ఇలా రిలేటెడ్ వర్డ్స్ అన్ని కూడా వొకాబులరీ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే డిఫరెంట్ వర్డ్స్. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తాయి. నెక్స్ట్ వర్డ్ కౌంట్ అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. నార్మల్గా మనకి ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది ఈ కార్నర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. టోటల్ ఏమన్నా మనకి పేజ్ 1 of 1 అంటే ఒక పేజ్ ఉంది. అలాంటి టోటల్ 239 వర్డ్స్ ఉన్నాయి. సో నార్మల్గా బ్రీఫ్గా కనిపిస్తుంది. నాకు అలా కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, విత్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, వితౌట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, అంటే ఐ వాంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ డాక్యుమెంట్. సో అప్పుడు ఏం చేయాలి రివ్యూలోకి వెళ్ళి వర్డ్ కౌంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక పాపప్ విండో ఓపెన్ అయింది. సో నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని ఉన్నాయి, వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, విత్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, వితౌట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, లైన్స్ ఎన్ని ఉన్నాయి, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటి ఆప్షన్స్ మనకి ప్రూఫింగ్ ఆప్షన్స్ అంటారు. రివ్యూలో ఉన్న ప్రూఫింగ్ ఆప్షన్స్ ఇవన్నీ స్పెల్లింగ్ అండ్ గ్రామర్, రెజ్యూరర్ అండ్ నెక్స్ట్ వర్డ్ కౌంట్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ ట్రాన్స్లేట్. సో ట్రాన్స్లేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వాంట్ అని ఉంది. సో వాంట్ని హిందీలో ఏమంటారు, తమిళ్లో ఏమంటారు, లేదంటే జపనీస్లో ఏమంటారు. సో ఇలా వేరే అదర్ లాంగ్వేజెస్లో ఆ వర్డ్ని మనం ఎలాగా యూస్ చేయాలి. ఓకే, అవన్నీ తెలుసుకోవాలనుకోండి ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ట్రాన్స్లేట్ కంప్లీట్ డాక్యుమెంట్, సో ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ మినీ ట్రాన్స్లేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సపరేట్ ఒక విండో ఓపెన్ అవుతుంది చూడండి. పక్కన సపరేట్గా మనకి ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండోలో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 2 ఏ లాంగ్వేజ్లో కావాలి. చూడండి ఇక్కడ 2 లాంగ్వేజెస్ చూపిస్తుంది. యాక్చువల్లీ మనం సెట్టింగ్స్ చేసుకుంటే ఇందులో అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఉర్దూ ఇలా మొత్తం అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. సో జస్ట్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్పానిష్ అని ఇచ్చాను. సో స్పానిష్ అని ఇవ్వగానే వాంట్ని స్పానిష్లో ఏమంటారు ఇక్కడ చూపిస్తుంది చూడండి. అర్థమైందా, ఇక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది ఇలా. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎందులో ఉంటాయి నెక్స్ట్ ఆప్షన్ ట్రాన్స్లేట్లో ఉంటాయి. సో ట్రాన్స్లేట్ క్లిక్ చేసి ఓకే ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్ అని సెలెక్ట్ చేశాను. ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్ అనగానే ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇందులో మనకి ఏ లాంగ్వేజ్లో కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ యాక్చువల్లీ ఇక్కడ 2 లాంగ్వేజెస్ చూపిస్తుంది. యాక్చువల్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు అవన్నీ చూపిస్తాను లాంగ్వేజ్ ఎలా వస్తాయి ఏంటి అనేది. సో ప్రజెంట్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను ఫ్రెంచ్. ఓకే, సో ఆటోమేటిక్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఏమంటారు, ఓకే ఆ వర్డ్ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి అనేది కంప్లీట్ అంతా కూడా మనకి ఇక్కడ కింద చూపిస్తాను. ఇది ట్రాన్స్లేట్ ఆప్షన్. లేదు ఒకవేళ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేయాలన్నా పారాగ్రాఫ్ మొత్తం చేంజ్ చేయాలని చేంజ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ లేదంటే ట్రాన్స్లేట్ సెలెక్టెడ్ టెక్స్ట్ డాక్యుమెంట్ మొత్తాన్ని దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో కింద మనకి చేంజ్ చేసి చూపిస్తుంది అదంతా. ఓకే, ఇది ఒక ఆప్షన్. అలానే లాంగ్వేజ్లో జనరల్గా మనం వాడే లాంగ్వేజెస్ ఏముంటాయి, లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఇంగ్లీష్, యూఎస్ ఇంగ్లీష్ మనం యూస్ చేసేది. సో లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఆల్రెడీ అనేబుల్ అయ్యి ఉంటాయి. దీన్ని మనం ఏం చేంజ్ చేయగలదు, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది బేస్డ్ ఆన్ సిస్టమ్ లాంగ్వేజ్. మనం ఎప్పుడైతే సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని లోడ్ చేస్తామో అప్పుడు ఒక లాంగ్వేజ్ అనేది సెట్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ సిస్టమ్ లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కామెంట్ ఆప్షన్ చూడండి. సో ఇందులో చూడండి ప్రూఫింగ్ అయింది, అలానే నెక్స్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కామెంట్స్ అని ఉంది కదా,
ఇది ఒకటి ఇంపార్టెంట్. కామెంట్ ఆప్షన్స్లో మనకి ఏముంటాయంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఆన్సర్ షీట్స్ ఉంటాయి, టీచర్ కరెక్షన్ చేస్తుంది. ఆన్సర్ షీట్స్లో మనకి ఏంటి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, టీచర్ ఏం చేస్తుంది, రెడ్ పెన్తో రౌండప్ చేసి ఆ పైన రాస్తుంది కరెక్ట్ వర్డ్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది. అంటే నార్మల్గా పేపర్ అయితే హార్డ్ కాపీ, పేపర్ అంటే మనం ఏమంటాం, హార్డ్ కాపీ అంటాం అని చెప్పాను కదా, హార్డ్ కాపీ అనుకోండి, జస్ట్ మనకి అక్కడ పెన్తో రాస్తారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలో ఆన్లైన్ ఎగ్జామ్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆన్సర్ అనుకోండి, ఇందులో నాకు ఇక్కడ మిస్టేక్ ఉంది, సంథింగ్ ఈ లైన్లో మిస్టేక్ ఉంది, మరి ఇక్కడ మనం పెన్తో రాయలేం కదా. సో హార్డ్ కాపీ అయితే పేపర్ అయితే రాసేస్తాం. ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలి, ఇక్కడ రాయాలి, దీనికి డైరెక్ట్గా రాయలేం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కామెంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అర్థమైందా, చూడండి కామెంట్ అని క్లిక్ చేయగానే చూడండి అక్కడ ఏమైంది, మార్క్ వచ్చింది చూసారా, ఈ పక్కన కామెంట్ అనేది చూపిస్తుంది. సో ఇందులో మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ రాసుకుంటారు, ఈ పక్కన కనిపిస్తుంది అది. అర్థమైందా. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మిస్టేక్ ఉంది, సెలెక్ట్ చేసి న్యూ కామెంట్ అన్నాం అనుకోండి, చూడండి అక్కడ మళ్ళీ ఇంకొక మ్యాటర్ ఓపెన్ అయింది. సో అలానే ఇక్కడ ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, న్యూ కామెంట్ అన్నాను, సో కింద ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ మనకి ఏంటంటే ఏ డాక్యుమెంట్లో అంటే సిస్టంలో ఉన్న డాక్యుమెంట్లో ఏదైనా మనం నోట్ రాయాలి, కామెంట్ రాయాలి అంటే ఇలా కామెంట్ యూస్ చేసి రాయొచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ కామెంట్, ప్రీవియస్ కామెంట్ అంటే చూడండి చేంజ్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ అని క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ కామెంట్ అంటే నెక్స్ట్కి వస్తుంది. డిలీట్ అన్నాను, డిలీట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామెంట్ డిలీట్ చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను అనుకోండి, డిలీట్ అవుతుంది. సో అలాగే కామెంట్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు, కామెంట్ని డిలీట్ చేయొచ్చు, ఇది ఒక ఆప్షన్. ఓకే, సో ప్రూఫింగ్ కంప్లీట్ అయింది, లాంగ్వేజ్ కంప్లీట్ అయింది, కామెంట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రాక్ చేంజెస్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ట్రాక్ చేంజెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డాక్యుమెంట్, సో నా డాక్యుమెంట్ని వేరే అదర్ యూజర్స్ వచ్చి నా డాక్యుమెంట్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, అంటే సమ్ మోడిఫికేషన్స్ అనేవి చేస్తున్నారు. అంటే డేటా యాడ్ చేయొచ్చు, మేబీ డేటా డిలీట్ చేయొచ్చు, అంటే సో దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో అంటే ఇలా మనం ఏం మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో మన డాక్యుమెంట్ని వేరే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈజీగా చేంజెస్ అనేవి మనకు తెలుస్తాయి. అంటే ఒక 5 to 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఏం చేంజ్ చేస్తున్నారు అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, ఒక 1000 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఎక్కడో 789th పేజ్లో మోడిఫికేషన్ చేశారనుకోండి, తెలుస్తుంది, ఇమీడియట్గా తెలియదు. ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటనేది చేంజెస్ తెలుస్తాయి. నాకు అలా కాకుండా నా డాక్యుమెంట్ అనేది ఎవరన్నా వేరే అదర్ యూజర్స్ కనుక మోడిఫికేషన్స్ ఏమన్నా చేస్తే, డేటా యాడ్ చేసినా డిలీట్ చేసినా నాకు ఇమీడియట్గా తెలియాలి. ఓకే, అంటే డేటా చేంజ్ చేస్తే చేంజ్ చేసినట్టు, డిలీట్ చేస్తే డిలీట్ చేసినట్టు నాకు ఒక ఇండికేషన్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, మన డాక్యుమెంట్ని ట్రాక్ చేంజెస్లో పెట్టుకోవాలి. చూడండి డాక్యుమెంట్ ఉంది కదా, ట్రాక్ చేంజెస్లోకి వెళ్ళి జస్ట్ ట్రాక్ చేంజెస్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు మన డాక్యుమెంట్ ఏమవుతుంది, ట్రాకింగ్లో ఉంది, అంటే అబ్జర్వేషన్లో ఉంది మన డాక్యుమెంట్. సో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి డిలీట్ చేసినా యాడ్ చేసినా ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను డేటా అనేది డిలీట్ చేస్తున్నాను, చూడండి ఏమవుతుంది, అక్కడ నేను కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, డేటా డిలీట్ అవ్వట్లేదు, డిలీట్ అయినట్టు సమ్ స్ట్రైక్ చూపిస్తుంది. అలానే కొత్తగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ డేటా అనేది యాడ్ చేస్తున్నాను, డి అనే డేటా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డేటా యాడ్ అయ్యింది, కానీ వేరే ఫార్మేట్లో, అంటే ఫాంట్ కలర్ రెడ్ కలర్ వచ్చింది, అండర్లైన్ వచ్చింది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, మన ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్లో ఉన్న డేటాని అంటే ట్రాక్ చేంజెస్ ఎనేబుల్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్లో మనం ఏమన్నా చేంజెస్ చేస్తే చూడండి, డిలీట్ చేస్తే ఇలా స్ట్రైక్ వస్తుంది, యాడ్ చేస్తే ఇలాగ _ వస్తుంది. సో ఈ రెండు ఏంటి, అదర్ యూజర్ చేంజెస్, అంటే వాళ్ళు చేశారు. సో ఇప్పుడు వేరే యూజర్ చేసిన చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? జనరల్గా రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే యూజర్ ఇది డిలీట్ చేశాడు, ఓకే, దీన్ని నేను ఏం చేస్తాను, రిజెక్ట్ చేస్తాను. సో ఇక్కడ రిజెక్ట్ ఆప్షన్ ఉంది చూడండి. సో రిజెక్ట్ అనగానే ఏమవుతుంది, అది నార్మల్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా వేరే యూజర్ యాడ్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ డేటా కావాలనుకోండి, యాక్సెప్ట్ చేస్తాను. అంటే అదర్ యూజర్ చేసిన చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? ఇక కావాలంటే యాక్సెప్ట్ చేయండి, వద్దు అనుకుంటే రిజెక్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా నాకు అవసరం లేదనుకోండి, రిజెక్ట్ చేస్తాను. ఒకవేళ నాకు కావాలనుకోండి, యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేస్తే డేటా నాకు ఏమవుతుంది, యాడ్ అవుతుంది. అంటే యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, వాడి అదర్ యూజర్ డేటా యాడ్ చేస్తే యాడ్ అవుతుంది, డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకే, సో రిజెక్ట్ అంటే
నార్మల్ అవుతుంది. సో ఇలాగ మన డాక్యుమెంట్ని మనం ఏం చేయొచ్చు, ట్రాక్ చేంజెస్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ ఆప్షన్ మీకు వద్దు అనుకోండి, ట్రాక్ చేంజెస్కి వెళ్ళి మళ్ళీ ట్రాక్ చేంజెస్ క్లిక్ చేస్తే అండో అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది డాక్యుమెంట్. సో ఇలాగ మనం ట్రాకింగ్ అనేది పెట్టుకోవచ్చు మన డాక్యుమెంట్కి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, రిస్ట్రిక్ట్ అండ్ ఎడిటింగ్ అని ఉంది. రిస్ట్రిక్ట్ అండ్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు నా డాక్యుమెంట్ నేను ఏం చేస్తానంటే, వేరే యూజర్స్ ఎవరైనా నా డాక్యుమెంట్ ఓపెన్ చేశారనుకోండి, డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలి కానీ ఓన్లీ రీడ్ ఫార్మేట్లో ఉండాలి నా డాక్యుమెంట్. అంటే అదర్ యూజర్స్ ఎవరైనా సరే నా డాక్యుమెంట్లో డేటాని డిలీట్ చేయకూడదు, యాడ్ చేయకూడదు, ఓన్లీ రీడే చేయాలి. సో రీడ్ ఫార్మేట్లో పెట్టాలనుకోండి, అంటే ఓన్లీ రీడ్, అప్పుడు ఏం చేయాలి, రిస్ట్రిక్ట్ అండ్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా కార్నర్లో ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి మీకు. ఓకే, ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫార్మేటింగ్ రిస్ట్రిక్షన్, ఎడిటింగ్ రిస్ట్రిక్షన్, స్టార్ట్ ఎన్ఫోర్స్మెంట్. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లిమిట్. ఓకే, లిమిట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, నో చేంజెస్ అంటే రీడ్ ఓన్లీ పర్మిషన్. సో ఏం చేస్తున్నాను, రీడ్ ఓన్లీ పర్మిషన్ పెడుతున్నాను. సో ఇక్కడ రీడ్ ఓన్లీ పర్మిషన్ సెట్ చేయండి. ఎవరికి, ఎవ్రీవన్, ఎవరైతే ఈ డాక్యుమెంట్ని యూజ్ చేస్తున్నారో, ఏ యూజర్ అయితే ఈ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఏం చేస్తున్నాను, పర్మిషన్. ఓకే, ఎవ్రీవన్ అనే పర్మిషన్ పెడుతున్నాను. అర్థమైంది కదా. సో ఇవి చేంజెస్. ఓకే, లిమిట్ ఫార్మాట్ సెలెక్షన్, ఓకే, టు రీడ్ ఓన్లీ ఫర్ ఎవ్రీవన్. సో ఇలా పెట్టిన తర్వాత కిందన చూడండి, ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ న్యూ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సేమ్ పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయండి కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే టైప్ చేశారో అదే పాస్వర్డ్ చూడండి, ఎంటర్ న్యూ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ టు కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు ఏమైంది, నా డాక్యుమెంట్ ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయింది. రీడ్ ఓన్లీ చూడండి, ఇప్పుడు నేను డేటా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటా యాడ్ చేయొచ్చు. ఏ డేటా యాడ్ అవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక యారో అనేది యాడ్ అయ్యి చూసారా, అంటే మీరు డాక్యుమెంట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసినప్పుడు మీ కర్సర్ ఎక్కడుందో అక్కడ నుంచి మనం డేటా యాడ్ చేయొచ్చు. మనం యాడ్ చేసిన డేటాని మాత్రమే డిలీట్ చేయొచ్చు. అంతేగాని నేను ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ డేటా డిలీట్ చేయాలంటే అవ్వదు. సెలెక్ట్ ఆల్ చేశాను, కంట్రోల్ ఏ, డిలీట్ అంటున్నాను, డిలీట్ అవ్వదు. అర్థమైందా, అంటే ఇప్పుడు ఇందులో మనం ఏంటి, ఎగ్జిస్టింగ్ డేటాని డిలీట్ చేయలేము. సో ఇవి రివ్యూలో ఉన్న ఆప్షన్స్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్పెల్లింగ్ అండ్ ట్రెజరర్ ఆప్షన్ అండ్ వర్డ్ కౌంట్ ఆప్షన్స్, అలానే ట్రాన్స్లేట్ ఆప్షన్, అలానే నెక్స్ట్ కామెంట్ ఆప్షన్స్. అంటే ఏదన్నా మనం కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా, నోట్ ఏమన్నా రాయాలన్నా ఈ కామెంట్ యూజ్ చేస్తాం. అలానే ట్రాక్ చేంజెస్, అలానే ట్రాక్ చేంజెస్ చేసినప్పుడు అదర్ యూజర్ చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అవి. అలానే నెక్స్ట్ రిస్ట్రిక్ట్ అండ్ ఎడిటింగ్, అంటే మన డాక్యుమెంట్ ఏం చేయాలి, ఓన్లీ రీడ్ ఓన్లీ ఫార్మాట్లో పెట్టాలంటే ఎలా పెట్టాలి. సో ఇవన్నీ కూడా రివ్యూలో ఉన్న ఆప్షన్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది రివ్యూ గురించి ఇప్పుడు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్ అండ్ రివ్యూ, ఈ ట్యాబ్స్ అన్ని కంప్లీట్ చేసాం. అలానే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా పెట్టాను. ఒకటి ఇండెక్స్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. అలానే నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ క్లాస్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఒక క్వశ్చన్ పేపర్, మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, అలానే నెక్స్ట్ డిఫరెంట్ పాంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అవి కూడా ప్రాక్టికల్ క్లాసెస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లాసెస్ అన్ని డే వైజ్ నీట్గా ఫాలో అవ్వండి. క్లాసెస్ విన్న తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.